డోంట్ వరీ సిరి, సంజయ్కి ఏం కాదు. లేదు అక్షయ్, నాకు భయంగా ఉంది. త్వరగా పోనీ. వాడు దొరకాలి, అప్పుడు చెప్తాను. నిన్నింత టెన్షన్ పెడతాడా? అయిపోయాడు. హలో హలో రే, ఎక్కడ్రా? సారీ, మర్చిపోయా. ఏమైంది సిరి? రే, ఉన్నది శ్రీనగర్ కాలనీలో కాదు, కుకట్పల్లి. పద, కుకుట్పల్లి అంట. కమాన్. తిరుగు తిరుగు తిరుగు. త్వరగా పోనీ అక్షయ్. నీకు క్వశ్చన్కి ఆన్సర్ కావాలా, సంజయ్ కావాలా? సంజయ్ ఎక్కడ్రా? సంజయే కదా. మూసుకొని కారు తిప్పమ్మా. తిప్పు 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 తిప్పు. పెడతాన్రా. ప్లీజ్ సంజయ్ ఎక్కడున్నాడో చెప్పురా, ప్లీజ్ రా. ఈ రోజుకి నువ్వు పడ్డ టెన్షన్ చాలు. రేపు నీకు నీ సంజయ్ని అప్పగిస్తాను. బీ రెడీ ఫర్ మై డిమాండ్. డిమాండ్? డిమాండ్ ఏంటి? అది రేపు చెప్తాను. రే
ఫోన్ ఇటు రై రై ఛే, కట్ చేశాడు. మేం పెట్టే ఫౌండేషన్కి మీ చెల్లి సావిత్రి గారి పేరే పెట్టించగలను. మీ జ్ఞాపకం ఇంకా బలంగా ఉండిపోతుంది. మీకే కాదు, ఇది అందరికీ సాయపడుతుంది. నాన్నా, ఈ టాబ్లెట్ వేసుకోండి. ఏం ఆలోచిస్తున్నారు నాన్నా? ఏం లేదమ్మా, ఊరికే. నాకు తెలుసు నాన్న, మీరు ఆ స్థలం విషయం గురించి ఆలోచిస్తున్నారని. 10 మందికి సాయపడే పనని తెలిస్తే పెద్దిరెడ్డి ఏనాడు వెనకడుగు వేయలేదు. కానీ ఈరోజు ఆ పరిస్థితొచ్చింది. అది మీ మనసుని తొలిచివేస్తుందని నాకు అర్థమైంది నాన్నా. నిజమే చిట్టి తల్లి, ఇట్లాంటి సందర్భం నా జీవితంలో ఏనాడూ రాలేదు. ఎంతో మందికి ఎన్నో రకాలుగా సాయం చేసినా కానీ సావిత్రి పేరు మీద స్థలం వదిలేయాలంటే మనసంతా ఎట్టాగా ఉండాది. నాన్నా, మీరేమనుకోనంటే నేను మాట చెప్పనా? చెప్పు చిట్టి తల్లి. స్థలం ఉంటే అత్త జ్ఞాపకం మనతో మాత్రమే ఉంటుంది. కానీ అదే స్థలంలో అత్త పేరు మీద ఫౌండేషన్ నిర్మిస్తే ఆ జ్ఞాపకం జనమందరిలో ఉంటుంది. మీరు అత్తని సరిగ్గా చూసుకోలేకపోయానని బాధపడుతుంటారు కదా నాన్న. ఈ ఫౌండేషన్ ఏర్పడితే అత్తని అందరిలోనూ చూసుకోవచ్చు నాన్న. ఏమంటారు? నిజమే చిట్టి తల్లి, కానీ ఈ స్థలం సావిత్రి పేరు మీద రాసిపెట్టినాను కాబట్టి దాని మీద నిర్ణయం తీసుకునే హక్కు తన కొడుగ్గా సూర్యకు మాత్రమే ఉందని నా అభిప్రాయం. అయితే ఓసారి బావతో మాట్లాడండి నాన్న. తను మాత్రం నలుగురికి మంచి జరుగుతుందంటే కాదంటాడా ఏంటి? ఆ ఫోన్ ఇట్ట అయ్యమ్మా. తీసుకోండి. చెప్పండి మావయ్య.
అల్లుడు ఏం చేస్తాండావు? భోజనం అయినదా? ఇప్పుడే అయింది మామయ్య. నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి మామయ్య. ఏం లేదల్లుడు, ఉదయం ఇంజనీర్ మన ఇంటికి వచ్చి మీ అమ్మ పేరు మీదున్న స్థలాన్ని అమ్మకానికి అడిగాడు. ఏదో ఫౌండేషన్ పెడతారంట, పైగా దానికి సావిత్రి పేరే పెడతానంటున్నారు. నిజానికి ఆ స్థలం అమ్మడం నాకు కూడా ఇష్టం లేదు. కానీ చెల్లెలి పేరు మీద మంచి పనులకు పునాది వేస్తారంటే కొంచెం ఆలోచనలో పడినాను. ఎంతైనా ఆ స్థలం సావిత్రిది, అంటే నీది. నేను అడగకుండా మాట ఇవ్వలేను కదా. మీది నాది ఏంటి మామయ్య? అమ్మ పేరు మీద ఫౌండేషన్ అంటే ఎంతో గొప్ప విషయం. దానికి నేను అడ్డు చెప్తానా? అలాగే కానివ్వండి. సంతోషం అల్లుడు. అల్లుడు, అమ్మాయి గురించి ఏమైనా తెలిసినదా? ప్రయత్నిస్తున్నాను మామయ్య. వీలైనంత త్వరగా తను ఎక్కడుందో తెలుసుకుంటాను. అలాగే, జాగ్రత్త. అలాగే మామయ్య. అల్లుడు ఒప్పుకున్నాడమ్మా. నేను చెప్పాను కదా నాన్న, కాదండని. అరే మామా, ఏమో అనుకున్నాను గాని వాళ్ళని భలే ఏడిపించావురా. ఎప్పుడు ఎటు నుంచి ఎవడొచ్చి అటాక్ చేస్తాడని సిరిపడ్డ టెన్షన్ ఉందే, యమయమయమయమ థ్రిల్లింగ్గా ఉందిరా. మనుషుల్ని ఇంత ఈజీగా బకరాలు చేయొచ్చని నిన్ను చూస్తేనే తెలిసిందిరా మామా. నువ్వు మామూలుడి కాదు మామా. మొత్తానికి అనుకున్నట్టుగానే ఆ సిరిని టెన్షన్ పెట్టి చంపుతున్నావు. ఇప్పుడేం చూసావురా? అసలు కథ ముందుంది. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. దిమ్మ తిరిగే ట్విస్ట్ రేపు ఇవ్వబోతున్నాను. ఏం చేస్తావురా? జీవితంలో అది తలెత్తుకోకుండా చేస్తాను. దాన్ని పెళ్లి చేసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రాకుండా చేస్తాను. మామా, మళ్ళీ ఏదైనా ప్లాన్ వేసావా? చెప్పాను కదరా, చెప్తే థ్రిల్ ఉండదని. రేపు నువ్వే చూస్తావు కదా. రేపటితో సిరి జీవితంలో సంతోషానికి ఫుల్ స్టాప్ పడబోతుంది. ఇంగ నా వల్ల కాదు. రాసి రాసి జండూబామైపోయినాది. ఆ ఆలోచన చేసి చేసి నా బుర్ర బద్దలైపోతా ఉండాది గాని ఆ పెద్దిరెడ్డిని ఒప్పించే మార్గం మాత్రం కానరాకుండా ఉండాది. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం చెయ్యాలే? ఒరే కొండ, నీకేమైనా ఆలోచన వచ్చిందా?
ఇంద్రమ్మా నీ పరిస్థితి? అబ్బా! చూడింద్రమ్మా, మనలో మన మాట గాని మనకి ఎన్ని యాడైతాయి చెప్పు? పగోణ్ణి ఎట్టా జంపాలా, వాడి కుటుంబాన్ని ఎట్టా బాధ పెట్టాలా, మన పగ ఎట్టా తీర్చుకోవాలా, ఇట్లాంటి ఆలోచనలుంటే చేస్తాం గాని ఆణ్ణి ఎట్టా ఒప్పించాలా, ఆనికి అనుమానం రాకుండా భూమిని ఎట్టా దక్కించుకోవాలా అంటే మన వల్ల ఏడవుతాది, మన పిచ్చి కాకపోతేను. హ. రే, ఇదంతా కాదుగాని ఓ పని చేద్దాం. నేరుగా పోయి ఆ పెద్దిరెడ్డిని చంపి ఆడి శవంతో వేలిముద్ర వేయించుకొని ఆ స్థలాన్ని ఆక్రమించుకుందాం. ఏమంటావ్? రే, నువ్వేమంటావురా? ఆ? యాడికి పోయి వస్తా ఉండావు? పాపకి బట్టలు దేనికి పోయినా. ఏ రోజు కొత్త బట్టలు కట్టుకుని ఊరేగకపోతే ఆ పిల్ల పిశాచికి నిద్ర పట్టదా? దండగ ఖర్చు పెట్టి నీకి దాని అమ్మాయ్య సంపాదించిన సొమ్మేమైనా ఇడ పడుండాదా? నువ్వేమో ఇట్ట డబ్బు తగలై ఆడ నీ అన్నేమో. అమ్మా, మా అన్న ఏం చేసినాడు? ఏయ్, అనవసరంగా ఇప్పుడు చర్చలు పెట్టబాకు. పోయి కాఫీ తీసురా. అది కదయ్యా, ఆవిడేం నీకే చెప్పేది. పోయి కాఫీ తీసురా పో. ఏందమ్మా నువ్వు? నేను ఆపకపోయింటే విషయం అంతా దానికి తెలిసిండేది, మన కొంప మునిగేది. ఏం చేయమంటావే? దాన్ని చూస్తేనే నా ఒళ్ళు మంటెక్కిపోతా ఉండాది, ఆవేశం కట్టలు తెంచుకుంటా ఉండాది. ఈడి విషయాలు ఆడికి మోసుడు తప్ప దానివల్ల ఏనాడైనా మనకి నయా పైసా లాభం కలిగినాదా? మొదనష్టప జన్మ. ఏం పాపం చేసుకున్నామో ఏమో, ఈ మొదనష్టపు మకాన్ని రోజు చూడాల్సిన కర్మ పట్టినాది. ఏందన్నావమ్మా? ఆ ఏం పాపం చేసుకున్నామో అన్నా. దానికి ముందు మొదనష్టపు జన్మ అన్నా. అది కాదమ్మా, అంతకు ముందు. ఆ ఈడి విషయాలు ఆడికి మోసుడు తప్ప దానివల్ల మనకేం లాభం లేదు అనినా. నీ జెండుబాం బాగా పనిచేసినదమ్మా. ఏయ్, ఇప్పటికే తలబద్దలై చచ్చిపోతూ ఉన్నానే, ఇంకా నీ అర్థం కాని మాటలేంటి? అర్థమయ్యేలా చెప్తా రా. దా ఇప్పుడు చూపిస్తాను. కూర్చో, నువ్వు కూర్చో. నీకిప్పుడు చూపిస్తా చాముండి అంటే ఏంటో. రే కొండ,
కొండంత అండగా ఉంటావని నీకు కొండారెడ్డి అని పేరు పెట్టినాను. కాని నువ్వేందిరా రాను రాను బండరాయిలా తయారవుతా ఉండావు. ఇప్పుడు నేనేం చేసినానమ్మా? ఏం చేయట్లేదనే కదా నా బాధంతా. ఏమైందో కాస్త అర్థమయ్యేటట్టు చెప్పమ్మా. అవతల ఆ పెద్దిరెడ్డి చెల్లెలి పేరు మీద సంఘసేవ చేయబోతున్నాడంట. అయితే నన్నేం చేయమంటావమ్మా? మూలన కూర్చొని చెక్క భజన చేయరా. లేకపోతే ఏందిరా, మీ నాయన చావుకి కారణమైన ఆ సావిత్రి పేరు మీద సంఘసేవ జరుగుతుండాదంటే నా రక్తమే ఉడికిపోతా ఉండాది. మొగోనివై ఉండి నీకు కొంచెం కూడా పౌరుషం లేదా? హలో, ఏం బేబీ వెయిటింగా? ఎక్కడికి? ముందు మనం ఒక డీల్కి రావాలి. సంజయ్ కావాలంటే నువ్వు డబ్బు తీసుకునే రావాలి. నువ్వు త్వరగా అరేంజ్ చేసుకోమ్మా. ఉంటాను.